ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నేను మీ భీమ. శ్రీపదానికి మీకు సాదర స్వాగతం. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు మనల్ని, మన మనసును ఒప్పించి ఒక ఉన్నతమైన మార్గం వైపు వెళ్ళేలా చేయాలన్నది సంకల్పం. మీరు కనుక ఇప్పటికే ఉన్నతమైన మార్గంలో ఉంటే దాన్ని అత్యుత్తమ స్థాయికి చేరాలని సంకల్పం చేసుకుంటూ ముందుకు వెళ్దాం రండి. మనం విజయవంతంగా 2 అధ్యాయాలు పూర్తి చేసుకుని 3వ అధ్యాయంలో 7 భాగాలు కూడా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 8వ భాగంలోకి వెళ్తున్నాం. 3వ అధ్యాయంలో ఈ 8వ భాగంతో 3వ అధ్యాయము కర్మయోగం పూర్తి కాబోతా ఉంది. కాబట్టి ఈ కర్మయోగాన్ని ఈ భాగంతో మనం ముగించేటువంటి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ముందు భాగంలో మనం ఏం నేర్చుకున్నాం? 3వ అధ్యాయంలో 37వ శ్లోకం నుండి 36వ శ్లోకం వరకు మనం నేర్చుకున్నాం. 36వ శ్లోకం వరకు మనం నేర్చుకున్నటువంటి అంశాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకుని మనం ఈ భాగంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఏం నేర్చుకున్నామంటే శ్రద్ధ, అసూయ గురించి నేర్చుకున్నాం. అంటే భగవంతుడు మాటపై మనం శ్రద్ధ కనబరచాలి, శ్రద్ధ ఉంచాలి. శ్రద్ధ ఉన్నవారు కర్మబంధాల నుండి విముక్తులవుతారు అని భగవంతుడు స్వయంగా చెప్పారు. అది మనం ఆ శ్రద్ధను పాటించే, భగవంతుడు చెప్పినటువంటి మాటల మీద ఆ శ్రద్ధను ఉంచేటువంటి ప్రయత్నం చేయాలి. లేకపోతే మనకు వినాశనము, నాశనం అనేటువంటిది మనకు సంభవిస్తుంది అని భగవంతుడు చెప్పారు అక్కడ. అలా జీవులందరూ కూడా తమ స్వభావాన్ని అనుసరిస్తారని కూడా చెప్పారు. మళ్ళీ అంటే ఈ ముందు భాగాన్ని ఎవరైనా మిస్ అయితే చూడండి, దీని కంటిన్యూషన్లో మీకు అర్థం అవుతుంది. అంటే జీవులందరూ కూడా తమ సొంతగా ఒక భావం ఉంటుంది, ఆ స్వభావాన్ని అనుసరిస్తారు. కేవలం ఆ స్వభావాన్ని అణిచివేత మంచిది కాదు అని చెప్పారు అక్కడ. అలాగే ప్రమాదం గురించి చెప్పారు. ఏమవుతున్నారు ప్రమాదం అంటే ఇంద్రియ విషయాలలో రాగద్వేషాలు ఉంటాయి, అవి మనకు శత్రువులుగా మారతాయి, వాటికి మనం వశం కాకూడదు అని చెప్పారు అక్కడ. అది కూడా భగవంతుడు చెప్పారు. అలాగే స్వధర్మం గురించి చెప్పారు. స్వధర్మం గురించి ఏం చెప్పారు? పరుల ధర్మం ఎంత ఆకర్షణీయంగా ఉన్నా కూడా అది మనకు ఉత్తమమైనది కాదు, మన ధర్మాన్ని మనం ఆచరించడం శ్రేయస్కరం అని చెప్పారు అక్కడ. కాబట్టి మన ధర్మాన్ని మనం ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు చివరిగా అర్జునుడికి ఏమొచ్చింది? అక్కడ ఒక ప్రశ్న వచ్చింది. మనిషికి ఇష్టం లేకపోయినా ఎవరో బలవంతంగా నెట్టి పాపపు కర్మలు చేపిస్తున్నారు, ఎందుకు కృష్ణ అని చెప్పేటి భగవంతుడిని అర్జునుడు అడిగారు. ఆ అర్జునుడికి ప్రశ్నకు సమాధానము ఇప్పుడు భగవంతుడు ఎలా చెప్పారు అనేది మనకు 3వ అధ్యాయంలో 37వ శ్లోకం నుండి ఈ అధ్యాయం చివరి శ్లోకం అయినటువంటి 43వ శ్లోకం వరకు మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అర్జునుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా భగవంతుడు ఇలా మాట్లాడుతున్నారు. ఇది కూడా చాలా ముఖ్యమైన శ్లోకం. ఈ శ్లోకం మనం గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. 3వ అధ్యాయంలో 37వ శ్లోకం ఏం చెప్తున్నారు భగవంతుడు ఈ శ్లోకంలో? కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్ధియేన మిహ వైరిణం అని చెప్తున్నారు. ఎంత చక్కని పదాలంటే ఇవి. ఏమంటున్నాడు? అర్జున, కామయేష కామం వలన, క్రోధయేష అది క్రోధం వలన, రజోగుణ సముద్భవ రజోగుణం నుండి ఈ 2 పుడుతున్నాయా సముద్భవ అంటే కామము, క్రోధము అనేది మనిషిలో రజోగుణం వల్ల పుడుతున్నాయి. మహాశన ఇది ఎన్నటికీ తీరనేటువంటి ఆకలి అని చెప్తున్నారు. అంటే ఇది ఎప్పటికైనా మనిషిని నశింపజేస్తుంది అని చెప్తున్నారు. మహాపాప్మ ఇది మహాపాపానికి మార్గమయ్యా అని చెప్తున్నారు. విద్ధియేన వైరిణం అంటున్నారు. అంటే ఈ లోకంలో దీనిని శత్రువుగా నువ్వు తెలుసుకో అని చెప్తున్నారు. ఇలాంటి దాన్ని శత్రువుగా నువ్వు భావించు అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నారు? సైకాలజీ పరంగా చూసామనుకోండి, మనిషికి కోపం అంటే క్రోధం ఎప్పుడు వస్తుంది? అతను అనుకున్నటువంటి కోరిక అంటే కామం, అతను అనుకున్నటువంటి కోరిక తీరనప్పుడు, దానికి ఆటంకం కలిగినప్పుడు, అది తీరకపోతే మనిషికి కోపం వస్తుంది. అంటే ఒకవేళ తీరింది అనుకోండి, క్రోధం తీరింది, ఆ కామం తీరింది అనుకోండి, మళ్ళీ ఏమొస్తుంది? లోభం అనేది వస్తుంది. మనం వేరే వీడియో కూడా చేసాం దీని మీద. కాబట్టి మనిషికి లోభం అంటే మనిషికి మళ్ళీ కావాలనేటువంటి ఆశ. ఒకసారి కోరిక తీరింది, మళ్ళీ కావాలనేటువంటి ఆశ వస్తుంది. లేదు, ఒకసారి తీరలేదు, కోపం వస్తుంది. ఇంకా రెండోసారి కోపం వచ్చే అవకాశం లేదు, ఒకసారికే కోపం వచ్చేస్తుంది. కాబట్టి ఇలా ఒకే నాణ్యానికి ఇవి క్రోధం, లోభం అనేటువంటివి 2
నాణ్యానికి రెండు వైపులు అన్నట్లు. కాబట్టి ఇది ఏదైతే ఉందో ఇది ఒక తీరని ఆకలి లాంటిది. ఈ కోరిక, ఈ కామం అనేటువంటిది తీరని ఆకలి లాంటిది. నిత్య జీవితానికి మనం కనుక దీన్ని అన్వయించి చూసుకున్నాం అనుకోండి, ఏం తెలుస్తుందంటే మనకి విపరీతమైన కోపం వచ్చినప్పుడు మనం వెంటనే ఏం చేస్తాం, మనం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. అప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నాకు ఏ కోరికకు అడ్డు తగిలిందని కోపం వచ్చింది, ఏ కోరిక నాకు తీరలేదని కోపం నాకు వచ్చింది అని చెప్పి ఆలోచించుకుంటే ఆ మూలం ఎక్కడ ఉంది, ఆ కోరిక యొక్క మూలం ఎక్కడుంది, ఆ కోపం యొక్క మూలం ఎక్కడుంది మనకు అర్థమవుతుంది. అర్థమైందా? కాబట్టి మనం ఆఫీస్ నుంచి ఇంటికి త్వరగా వెళ్ళాలని బయలుదేరిపోయాం. బయలుదేరినప్పుడు అది మన కోరిక, త్వరగా వెళ్ళాలనేది మన కోరిక. దారిలో విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయిందనుకోండి, వెంటనే మనకి ఏమవుతుంది, కోపం వస్తుంది. ఏంటి ఇలా అయింది? ఎందుకంటే అప్పుడు ఆ కోపంలోంచి అదే క్రోధం, అంటే ఆ క్రోధం వస్తుంది. ఇక్కడ ట్రాఫిక్ మీద కోపం కంటే త్వరగా వెళ్ళాలి అనే కోరిక నెరవేరకపోవటం వల్ల మీ ఆవేశానికి ఆ కోపం కారణమైంది. కాబట్టి ఒకదానికి ఒకటి లింక్ అది. అలా కోపం మనలో పుడుతుంది. కాబట్టి ఇటువంటిది మనకి మంచిది కాదు అని భగవంతుడు చెప్తున్నారు. అంటే ఆ కోపం ఎలా పుడుతుంది అనేటువంటి మూలం చెప్పడం భగవంతుడి యొక్క ఉద్దేశం. కాబట్టి మనకు భాగవత పురాణం ఏం చెప్తుందంటే పరబ్రహ్మమే సమస్తానికి మూలము అని చెప్తుంది. పరబ్రహ్మం అంటే కనుక మన కామానికి కానీ మన కోపానికి కానీ మూలం అన్నీ కూడా పరబ్రహ్మమే. అంటే పరబ్రహ్మం అంటే భగవంతుడే అని చెప్తుంది. కాబట్టి మనలో ఉద్భవించినటువంటి కోపాన్ని భగవత్ ప్రేమగా మనం మార్చగలిగితే, ఆ కోపాల నుండి, ఆ క్రోధాల నుండి బయటపడవచ్చు కదా. ఇది కదా భగవంతుడు సూచిస్తుంది. భగవంతుడు సూచించేటువంటి అర్థం ఇదే. మనం ఆ కోపం అనేది పుడుతుంది నీలో, అది నిన్ను వినాశనానికి తీసుకువెళ్తుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆ కోపాన్ని భగవత్ ప్రేమగా మార్చు అని చెప్తున్నారు అక్కడ భగవంతుడు. ఇంకా ఏం చెప్తున్నారు, ఇది 37వ శ్లోకంలో. 38వ శ్లోకంలో కూడా దాని కంటిన్యూషన్లో చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారంటే 38వ శ్లోకంలో ధూమేన వ్రియతే వహ్ని యదా ఆదర్శ మలేన చ యదా ఉల్బేన ఆవృత గర్భస్తదా తేనేదామావృతం అని చెప్తున్నారు. ఇది కూడా చాలా ముఖ్యమైన శ్లోకం. మనం అనేక చోట్ల వింటాం ఈ శ్లోకాన్ని. ఈ శ్లోకంలో ఏం చెప్తుందంటే ధూమేన ఆవ్రియతే వహ్ని. ధూమం అంటే పొగ. ధూమేన ఆవ్రియతే వహ్ని, పొగ చేత. వహ్ని అంటే అగ్ని. పొగ చేత అగ్ని. యదా ఆదర్శ మలేనస అంటే దుమ్ము చేత అద్దము. యదా ఉల్భేన ఆవృత గర్భ మావి చేత గర్భస్థ శిశువు కప్పబడి ఉంటాయో తదాదేన ఇదం ఆవృతం, అలాగే కామం చేత జ్ఞానం కప్పబడి ఉంటుంది అని చెప్తున్నారు భగవంతుడు. అంటే ప్రతి మనిషిలో జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానము పొగ చేత అగ్ని ఎలా అయితే కప్పబడి ఉంటుందో, అలాగే దుమ్ము చేత అద్దం ఎలా అయితే కప్పబడి ఉంటుందో, గర్భస్థ శిశువు మావి చేత ఎలా కప్పబడి ఉంటాడో, అలా జ్ఞానం ఆ కామం అనేటువంటి దాని చేత కప్పబడి ఉంటుంది అర్జున అని చెప్తున్నారు అక్కడ. అంటే దానిని ఎలా పుడుతుందో చెప్పారు ముందు శ్లోకాల్లో, అది ఎలా ఉంటుంది, దాని యొక్క మూలం ఏంటి అనేది కూడా భగవంతుడు మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇంత చక్కగా మూలాన్ని కూడా వివరిస్తున్నారు మనకి. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకుని ఆలోచించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మనలో వివేకం ఒక్కోసారి చిన్న పొరతో కప్పబడింది అనుకోండి, ఒక్కోసారి మందపాటి పొరతో కప్పబడి ఉంటుంది. అంటే ఒకసారి వెంటనే తొలుగుతుంది, ఒకసారి తొలగదు. కాబట్టి ఇది ఏంటి, మనం ఎలా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది మనం సత్వరజో తమో గుణాలతో మనం కంపేర్ చేసి చూసుకోవచ్చు. ఎలా చూసుకోవచ్చు అంటే పొగ అగ్ని అన్నారు కదా, పొగ అనేది అగ్నిని కప్పి ఉంచుతుంది అనేది, అది సత్వగుణం. ఆ పొగ అగ్ని అనేది మనలో కూడా ఉంటుంది. అంటే చిన్న గాలి వచ్చింది అనుకోండి, చిన్న గాలికి ఆ పొగ అనేది పక్కకు తొలుగుతుంది, అప్పుడు నిప్పు కనిపిస్తుంది మనకి. అంటే జ్ఞానం అనేటువంటిది ఆ స్థితిలో సత్వగుణంలో గనక మనం ఉంటే అతి తొందరగా అందుతుంది జ్ఞానము, పొగ అగ్నిలాగా అని చెప్తున్నారు అక్కడ. అలాగే దుమ్ము అద్దాన్ని తీసుకున్నాం అనుకోండి, ఆ ఉదాహరణని తీసుకుంటే అది రజోగుణం కింద మనం తీసుకోవచ్చు. అంటే అద్దాన్ని కొంచెం గట్టిగా మనం తుడిసే ప్రయత్నం చేస్తేనే అందులో మనకు ప్రతిబింబం కనిపిస్తుంది. అంటే కాస్త ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేసేటువంటిది ఏంటి, మనలో రజోగుణం ప్రయత్నం చేస్తుంది. రజోగుణం ఉంటే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇక్కడ కాస్త ఎక్కువ సమయం పడుతుంది. అంటే రజోగుణంలో ఉన్న వారికి జ్ఞానం గురించి తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది అని చెప్తున్నారు. ఇంకోటి మూడో ఉదాహరణ ఏం చెప్పారు భగవంతుడు, మావి శిశువు గురించి చెప్పారు. అంటే తమో గుణం ఇది.
మావి శిశువు అనేది. అంటే ఇది చాలా గట్టిగా మృదువైన పొరతో కప్పిపడి ఉంటుంది, బయటికి ఏం కనిపించదు. బయటకు మనిషి శిశువు పుట్టే వరకు కూడా బయటికి ఏం కనిపించదు. అంటే ఇది గాఢమైన అజ్ఞానం. అంటే దీన్ని నుంచి బయటపడటానికి మనకి చాలా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఈ మూడో ఉదాహరణ ద్వారా చాలా గట్టిగా, అంటే తమో గుణం అది. ఆ తమో గుణంలో ఉన్నటువంటి వారిని గట్టిగా ప్రయత్నం చేయాలి. చూసారు కదా, సత్వగుణంలో ఉన్నటువంటి వారి నిప్పు అగ్ని ద్వారా ఎంత తేలిగ్గా బయటపడవచ్చో, రజోగుణంలో అగ్ని మనం అద్దము దుమ్ముతో కొంచెం కష్టపడితే ఎలా అనేది, అలాగే తమో గుణంలో ఉంటే ఎంత కష్టపడాలి మనం ఆ జ్ఞానం గురించి తెలుసుకోవాలంటే అనేది భగవంతుడు మనకి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి కనుక ఇలా మన జీవితంలో ప్రతి జ్ఞానవంతమైన విషయాన్ని కూడా త్రిగుణాల ప్రభావం చేత కామం అనే వ్యసనం ద్వారా కప్పబడిపోయి ఉంటాయి అని మనం గ్రహించుకోవాలి. ఇది గీత ద్వారా మనకు అందేటువంటి సందేశం. కాబట్టి మన బుద్ధి ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది, కానీ అప్పుడప్పుడు ఈ కోరికల వలన ఏం జరుగుతుందంటే అది మసకబారుతుంది. కాబట్టి ఈ కోరికల వల్ల మసకబారినప్పుడు మనం దాన్ని తుడుచుకునేటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు. అందరికి ఇప్పుడు ధూమపానం చేసేవాళ్ళు ఉంటారు, వారికి అది తాగటం తప్పు హానికరం అని తెలుసు, కానీ ఫ్రెండ్స్ ఒత్తిడి వల్ల లేదంటే ఇంకొక ప్రభావం వల్ల, అంటే ఆ జ్ఞానం మంచిది కాదు అనేటువంటి జ్ఞానం కప్పబడిపోయి ఉంటుంది, కప్పబడిపోయి దానికి బానిసలు అయిపోతూ ఉంటారు. కాబట్టి ఇలా మనం మనల్ని గుర్తించుకుని ఇది దేని చేత అయితే కప్పబడిపోయి ఉందో దాన్ని మనం తొలగించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ తొలగించుకునేటువంటి ప్రయత్నం కనుక చేస్తే మనం బయటపడవచ్చు, అతి తేలిగ్గా బయటపడవచ్చు అనేటువంటిది భగవంతుడి యొక్క ఉపదేశం. కాబట్టి ఈ శ్లోకం అర్థమైంది కదా, ఇది గుర్తుపెట్టుకుని మనం పాటించేటువంటి ప్రయత్నం, ఇలా తొలగించుకునేటువంటి ప్రయత్నం, అనర్థాన్ని నుంచి బయటపడేటువంటి ప్రయత్నం మనం చేయాలి ఇక్కడ. అలాగే 3వ అధ్యాయంలో 39వ శ్లోకం చూద్దాం. 39వ శ్లోకం చూస్తే ఇది కూడా భగవంతుడే ఏమంటున్నారు, ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేచన అంటున్నారు. అంటే ఓ అర్జున, నిత్యవైరిణ జ్ఞానులకు నిత్యము శత్రువు అయినటువంటిది. జ్ఞానులకు నిత్యం శత్రువు ఏంటది? కామం, అంటే కోరిక. ఆ కోరికలు అనేటువంటిది జ్ఞానులకు ఉండవు కదా, అది వారికి శత్రువు, అది దాని దగ్గరకు రానివ్వరు వాళ్ళు. కాబట్టి కామరూపేణ అంటే కోరిక అనే రూపంలో ఉన్న, దుష్పురేణ అంటే ఎన్నటికీ తృప్తిపరచలేని, అనలేనచ అగ్ని వంటి కామం చేత మనిషి జ్ఞానం కప్పబడి ఉంటుంది. ఇందాక చెప్పిన శ్లోకాన్ని కంటిన్యూషన్లో భగవంతుడు ఇలా చెప్తున్నారు. కాబట్టి దీనిని మనం ఒక కోరిక తీరగానే సంతోషపడిపోతాం, అదే కోరిక ఆ సంతోషం ఎంతోసేపు ఉండదు, వెంటనే ఇంకో కొత్త కోరిక పుడుతుంది. అగ్నిలో నెయ్యి వేస్తే ఆజ్యం పోసినట్లు మనలో కోరిక తిరగంగానే కూడా ఇంకో కోరిక పుడుతుంది, ఇంకా కావాలని అంటుంది అని చెప్పేసి వంటి భావంతో భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి కోరికలు తీర్చుకునే కొద్దీ అవి పెరుగుతూనే ఉంటాయి తప్ప తరగవు. కనుక మనం ఇక దీన్ని ఏమనాలంటే ఒక విష వలయం అనాలి. కాబట్టి విషయం వలయంలాగా అర్థం చేసుకుని మనం వాటిని తీర్చడానికి ప్రయత్నం చేయటం కాదు మనం చేయాల్సింది, వాటి నుంచి దూరం జరగటానికి ప్రయత్నం చేయాలి అని భగవంతుడి యొక్క ఆదేశం, ఉపదేశం కూడా. కాబట్టి దీన్ని మనం అన్వయించి చూసుకున్నాం అనుకోండి, ఈ శ్లోకాన్ని మనం అన్వయించి చూసుకుంటే ఏంటంటే, ఇది దొరికితే నేను లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటాను అనేటువంటి మాట మాట్లాడతాం మనం ఎక్కువ, మనలో అందరం. అంటే అది మనకు ఒక భ్రమను కలిగిస్తుంది. అంటే ఇది ఉంటే నాకు మంచి జరుగుతుంది అనేటువంటి భ్రమను కలిగిస్తుంది. అది భ్రమే. ఎందుకంటున్నాం అంటే, భ్రమని ఏ వస్తువులో కూడా తృప్తి అనేది ఉండదు. ఒకవేళ ఉన్నా అది తాత్కాలికం అవుతుంది అని మనం గ్రహించాలి. అక్కడ వస్తువుల వల్ల తృప్తి జరగదు. కేవలం తృప్తి అనేది మనిషి యొక్క మనసులో ఉంటుంది. ఆ మనసులో గనక తృప్తి పడితే ఈ వస్తువులతో పడేటువంటి తాత్కాలిక తృప్తి నుంచి బయటపడతాడు మనిషి. అలాంటి ఆలోచన నుండి బయటపడతాడు. ఇది నిజమే కదా. కాబట్టి మనకు వస్తువుల వల్ల తృప్తి దొరకదు, మన మనసును మార్చుకోవడం వల్ల తృప్తి దొరుకుతుంది అనేది మనం ఇక్కడ గమనించుకోవాలి. ఎందుకంటే మామూలుగా చూసామనుకోండి, ఒక వ్యక్తి ఒక బైక్ కొనుక్కోవాలనే కోరిక కలిగింది, కాబట్టి బైక్ కొనుక్కున్నాడు. కొన్నాళ్ళ తర్వాత ఆ వ్యక్తికి ఏమనిపిస్తుంది, కారు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కాబట్టి కారు కూడా కొన్నాడు. తర్వాత ఏమనిపిస్తుంది, కొంచెం పెద్ద ఇల్లు ఉంటే బాగుంది, కారు చక్కగా పార్క్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. ఇలా కోరికల లిస్టు పెరుగుతుందే తప్పించి ఇక చాలు అనేటువంటిది ఎక్కడైనా ఉందా, అనిపిస్తుందా? అలాంటి వారు మనలో ఎవరైనా ఉన్నామా? లేం కదా. కాబట్టి ఇది అగ్ని లాంటిది, ఇలా మండుతూనే ఉంటుంది. ఇలాంటి కోరికలు పెరుగుతూ ఉండటం మనిషి నైజం.
కాబట్టి వీటికి మనం ఏమైనా అడ్డుకట్ట వేయగలమా అన్నది చూడాలి ఇక్కడ. కాబట్టి జీవితంలో ఇలాంటి కోరికలు ఏమన్నా అడ్డుకట్ట వేయగలమా, వీటిని తొలగించుకుంటే, అంటే ఒక జ్ఞానంతో గనక ఇలా అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం గనక మనం చేస్తే మంచి జరుగుతుంది అని భగవంతుడు చెప్పేటువంటి ఉద్దేశం. కాబట్టి అర్థమైంది కదా ఈ శ్లోకం. ఇవన్నీ జీవితానికి ఉపయోగపడి అర్థవంతంగా మనకు మంచి మార్గంలో నడిపించేటువంటి శ్లోకాలే. ఇప్పుడు 3వ అధ్యాయంలో 40వ శ్లోకం చూద్దాం. 40వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే భగవంతుడు, ఇంద్రియాని మనోబుద్ధి అస్య అధిష్టానం ఉచ్యతే ఏతైర్వి మెహయే త్వేష జ్ఞానమావృత్య దేహినం అంటున్నారు. అంటే ఇంద్రియాల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. మనకి 5 సెన్సెస్ అంటామే ఇంద్రియాలు, అలాగే మనసు మరియు బుద్ధి, ఈ 3 కూడా శత్రువు కామము నివాసము అని చెప్తున్నారు. అంటే ఈ 3 ఆ శత్రువు యొక్క ఏదైతే కామం ఉందో ఈ 3 నివాసం ఉంటుంది. అంటే ఇంద్రియాల్లో, మన మనసులో, మన బుద్ధిలో ఆ కామం అనేది, ఆ కోరిక అనేది అది నివాస స్థానం దీనికి. ఈ 3 నివాస స్థానాలు, ఈ 3 మనం గనక మార్చుకోగలిగితే, ఈ 3 మనం గనక ఇంద్రియాల నుంచి దూరం, మనసుని ఆలోచన, బుద్ధిని మార్చుకోగలిగితే ఆ కామానికి మనం ఇక్కడ ఆ కోరికకి స్థానం ఇస్తున్నట్ల ఇవ్వనట్లప్పుడు. కానీ ఆ ప్రయత్నం చేయండి అని, అది ఆ కామం మనలో ఎక్కడ ఉంటుందో కూడా ఆ మూలాన్ని కూడా భగవంతుడు ఇక్కడ మనకి చెప్తున్నారు. కాబట్టి ఇది ఈ మూలాన్ని గుర్తించుకొని మనం బయటపడేటువంటి ప్రయత్నం చేయాలి ఇక్కడ అని భగవంతుడు చెప్పడం. కాబట్టి ఇప్పుడు ఇంద్రియాలు అనుకున్నాం, కళ్ళు, ముక్కు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. కళ్ళు ఒక అందమైన దాన్ని చూసాయనుకోండి, వెంటనే మనసుకి ఏం చెప్తుంది, అక్కడి నుంచి సిగ్నల్ అక్కడికి వెళ్తుంది, అది కావాలని సంకల్పం చేస్తుంది. బుద్ధి ఏం చేస్తుంది, వెంటనే అది తప్పని తెలిసినా పర్వాలేదు ఒక్కసారికే కదా ఇది మనం తీసుకున్నా ఏం కాదు అని చేస్తుంది. అది రిపీటెడ్గా మళ్ళీ 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 అనేది ఒక ఎడిక్షన్ కింద మారుతుంది మనకి. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే జ్ఞానం అనేటువంటిది మరుగున పడిపోతుంది, మనకు కనిపించినది జ్ఞానాన్ని. కాబట్టి కామం ఈ 3 ఉంటుంది, ఈ 3 మనం కంట్రోల్ చేసుకోగలిగితే అది ఉండే ఆస్కారం లేదు అని చెప్పటం. కాబట్టి ఇది నిత్యం మనం జరిగే వాటిలో కూడా చాలా చోట్ల అన్వయించి చూసుకోవచ్చు. మనం శత్రువు ఎక్కడో లేడు, మీ ఆలోచనలోనే ఉన్నాడు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. కాబట్టి ముఖ్యంగా మన బుద్ధి మనల్ని తప్పుదారి పట్టించి తప్పును కూడా ఒప్పని నమ్మిస్తుంది అని మనం గ్రహించాలి. ఇలా గ్రహించగలిగితే మనకు మంచి జరుగుతుంది. ఎందుకంటే మామూలుగా ఒక డయాబెటీస్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, స్వీట్స్ చూస్తాడు, వెంటనే ఇంద్రియాలు ఏమంటాయి, తీసుకో పర్వాలేదు, నువ్వు రోజు 2-4-5 టాబ్లెట్లు వేసుకుంటున్నావు షుగర్కి, ఏం కాదులే అని చెప్తాయి. కాబట్టి అది మంచి జరుగుతుందా? మరి టాబ్లెట్లు వేసుకుంటున్నంత మాత్రాన అది తీసుకోకూడని పదార్థాన్ని తీసుకుంటే అది మంచి చేస్తుందా? కానీ అది ఆ కోరికను అలా కలిగిస్తుంది, ఇంద్రియాల్లో దాగుండి అలా కలిగిస్తుంది. కాబట్టి ఈ ఇంద్రియాలని, మనసుని, బుద్ధిని మనం కట్టడి చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎలా కట్టడి చేసుకోవచ్చు అని కూడా భగవంతుడు చాలా చెప్పారు, ఇంకా ముందు ముందు కూడా చాలా చెప్తారు. కాబట్టి మనం భగవద్గీత ఫాలో అయితే ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. అర్థమైంది కదా ఈ శ్లోకం? ఈ శ్లోకం అర్థమైతే 41వ శ్లోకం చూద్దాం. 3వ అధ్యాయంలో 41వ శ్లోకంలో ఏం చెప్తున్నారు భగవంతుడు, తస్మాత్వం ఇంద్రియాణి అదౌ నియమ్య భరత ఋషభ పాప్నానాం పాప్నానాం ప్రజహి హేనం జ్ఞాన విజ్ఞాన నాశనం అని చెప్తున్నారు. అంటే అర్జున, ఇంద్రియాని అదౌ నియమ్య అంటే నీవు మొదటిగా ఇంద్రియాలను నిగ్రహించి జ్ఞాన విజ్ఞాన నాశనం, జ్ఞానాన్ని మరియు విజ్ఞానాన్ని నాశనం చేస్తే పాప్నానాం ఈ పాపాన్ని, కామాన్ని ప్రజహి పూర్తిగా చంపివేయి అని చెప్తున్నారు. అంటే ముందుగా నువ్వు ఇవన్నీ ఒకదాన్ని కంట్రోల్ చేసుకుంటా వచ్చి పూర్తిగా కామాన్ని చంపేసేయి. ఈ 3 మనం ఇందాక చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో ఇంద్రియాలు, మనసు, బుద్ధి, వీటిని కంట్రోల్లోకి తెచ్చుకొని ఆ కామాన్ని అక్కడ ఉండకుండా దానికి స్థానం కల్పించకుండా నువ్వు చెయ్యి అని చెప్పి ఈ శ్లోకం ద్వారా భగవంతుడు మనకి చెప్తున్నారు. కాబట్టి ఎలా చేయొచ్చు అప్పుడు? అన్నీ మనం చేసేటువంటి కర్మలు భగవత్ ప్రేమలో గనక చేస్తే ఇంద్రియాలను నిగ్రహించవచ్చు, అప్పుడు కామాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. ఇలా మానవ జన్మంలో మనం అత్యుత్తమైనటువంటి పరిపూర్ణ స్థితి కలుగుతుంది మనకి ఎలా చేయగలిగితే అని భగవంతుడు చెప్పడం ఇక్కడ భగవంతుడి యొక్క ఉద్దేశం. మనల్ని కూడా అది చేయమంటున్నారు, ఆ ప్రయత్నం చేయమంటున్నారు. కాబట్టి కోరికను బలంగా మారిన తర్వాత మనం ఏం చేయలేం, ఎందుకంటే మనస్సులోకి, బుద్ధిలోకి వెళ్ళిపోయి అది అక్కడి నుంచి తొలగించడం కష్టం అవుతుంది. కాబట్టి అక్కడ అదే పదం వాడింది, అదౌ అంటున్నారు. అంటే మొదటిగా అంటే ఇంద్రియ స్థాయిలోనే దాన్ని నువ్వు తుంచివేయగలిగితే,
నిప్పు రవ్వగానే ఉండగా దాన్ని తీసివేయగలిగితే అది మనసుకి బుద్ధికి వెళ్ళేటువంటి అవకాశం లేదు కాబట్టి వెంటనే దాన్ని ఆర్పేయచ్చు. కనుక అలా నువ్వు కంట్రోల్ చేసుకుని జాగ్రత్త పడవచ్చు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. ఎంత చక్కగా మనకి ఉపాయం కూడా ఆయనే చెప్తున్నారు, ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి అనేటువంటిది. కాబట్టి టెంప్టేషన్ కలిగించే వస్తువులకి మనం దూరంగా ఉన్నాం అనుకోండి, అదే అక్కడ సగం విజయం మంది. టెంప్టేషన్ కలిగించేయడం అంటే మనకు ఫోన్ అడిక్షన్ ఉంది, ఓ ఫోన్ నోటిఫికేషన్ టింగ్ అంటుంది. ఫోన్ నోటిఫికేషన్ రాగానే వెంటనే చూడాలి అనిపించే కోరికను ముందు ఆపుకోగలిగాం అనుకోండి, చూద్దాం తర్వాత అని అక్కడే మనకి కంట్రోల్ మొదలవుతుంది. కాబట్టి లేదు అసలు తర్వాత కూడా వద్దు, మనం పక్క రూమ్లో పడేద్దాం ఫోన్ని అనిపించింది అనుకోండి, అక్కడ మనకి ఇంద్రియ నియంత్రణ అక్కడ మొదలవుతుంది. అలా చిన్న చిన్న సింపుల్ మార్గాల ద్వారా మనం ఇంద్రియ నియంత్రణ చేసుకుంటూ దాన్ని పెద్దవాటికి కూడా తర్వాత అప్లై చేయొచ్చు. ఇలా మనం చేయగలిగితే ఆ కామానికి మన మనసులో స్థానం లేకుండా చేయవచ్చు అని భగవంతుడి యొక్క ఆదేశం. కాబట్టి ఇలా చేసేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు ఈ శ్లోకం అర్థమైంది కదా, 41వ శ్లోకం. 42వ శ్లోకం చూద్దాం. 42వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే భగవంతుడు, ఇంద్రియాణి వరాణి ఆహు ఇంద్రియేభ్య వరం మనః మనస్తస్సు పరా బుద్ధిర్వో బుద్ధే పరతస్తు సం అని చెప్తున్నారు. అంటే ఇంద్రియాణి పరాణి అంటే ఇక్కడ ఏమవుతుంది, పరాణి అంటే శరీరం మనకి, ఓకే, పరశరీరం మనం తీసుకున్నటువంటి శరీరం, మనం ఆత్మ అనుకుంటే ఇది మన శరీరం పరాణి అవుతుంది. కాబట్టి స్థూల శరీరం ఇంద్రియాణి పరాణి అంటే స్థూల శరీరం కంటే ఇంద్రియాలు చాలా గొప్పవి. అంటే స్థూల శరీరం కంటే అవి గొప్పవి. పరం మనః ఇంద్రియాల కంటే మనసు గొప్పది. పరాబుద్ధి మనసు కంటే బుద్ధి గొప్పది. కాబట్టి బుద్ధే పరతస్తు సం, బుద్ధి కంటే గొప్పవాడు ఎవరున్నారు మనలో, అతడే సమ్ అంటే అక్కడ ఆత్మ. కాబట్టి ఇది ఒక హైరార్కీ. మనకి శరీరం కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే మనసు గొప్పది, ఆ మనసు కంటే కూడా ఆత్మ గొప్పది అని చెప్తున్నారు భగవంతుడు. ఇది నువ్వు నేర్చుకోవయా. కాబట్టి ఇలా మనం గనక ఆత్మ మనలో ఉంది అని నమ్మి అది గొప్పది అనే ప్రయత్నం గనక నమ్మగలిగితే, మనం అలాంటి ప్రయత్నం కనుక మనం చేయగలిగితే మిగిలినవన్నీ కూడా తాత్కాలికము అని పక్కన పెట్టేస్తాం. అప్పుడు దాకా మనం తాత్కాలికమని పెట్టం మనం. ఎందుకంటే మన శరీరానికి ఎవరు బాసు, మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ విషయాన్ని, శరీరం ఉంది, శరీరం అనేది ఒక ఎంప్లాయ్, ఒక ఆఫీస్ అనుకుంది. మన బాడీని ఆఫీస్ అనుకుంటే మన శరీరం ఒక ఎంప్లాయ్. ఇంద్రియాలన్నీ కూడా మనకి టీమ్ లీడర్స్, అవి మనకి ఈ శరీరానికి ఆదేశాలు ఇస్తూ ఉంటాయి, ఈ పని చేయి ఆ పని చేయి అని చెప్పేసి. కాబట్టి మనసు ఏంటి అక్కడ మేనేజర్, టీమ్ లీడర్ పైన మనసు ఉంటుంది. మళ్ళీ బుద్ధి ఏంటి అక్కడ CEO. అంటే ఈ మనసుని, ఇంద్రియాలని, శరీరాన్ని బుద్ధి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. వీటన్నిటికన్నా పైన ఏముంటుంది, ఆత్మ. అంటే అది ఓనర్, అంటే అబ్జర్వర్, ఇవి కింద వాటిని అన్నింటినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఆత్మ. కాబట్టి అత్యున్నత స్థాయిలో మనలో ఉన్నటువంటి ఆత్మ ఉంది, ఇంద్రియాలు ఎక్కడో కింద నీచే స్థాయిలో ఉన్నాయి. కాబట్టి అలా మనం ఇంద్రియాలు చెప్పేటువంటి పని చేయకూడదు, వాటిని అవి ఆదేశిస్తుంటే మనం చేయకూడదు. నేను నా శరీరానికి, మనసుకి నేను యజమానిని అని గుర్తించడం ఆత్మజ్ఞానము. ఈ ఆత్మజ్ఞానం ఎవరైతే గుర్తించగలరో వారికి ఈ కామాన్ని, కోరికలను అదుపు చేసుకోవటం చాలా సులువైన పని అని భగవంతుడు మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇంత హైరార్కీ ఉంది మన శరీరంలో. కాబట్టి నువ్వు శరీరానివి కాదు, పైన ఆత్మ. కాబట్టి ఆత్మజ్ఞానంతో ఉండు. ఆత్మజ్ఞానంతో ఉన్నప్పుడు ఇవన్నీ విడిచిపెట్టడం, వీటన్నిటి మీద మనకి కంట్రోల్ తెచ్చుకోవటం చాలా ఈజీ అని భగవంతుడు మనకి ఇక్కడ చెప్తున్నారు. అలా మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అర్థమైంది కదా ఈ శ్లోకం, 42వ శ్లోకం. ఇప్పుడు 3వ అధ్యాయంలో 43వ శ్లోకం చూద్దాం. ఈ 43వ శ్లోకం లాస్ట్ శ్లోకం 3వ అధ్యాయానికి, కర్మయోగానికి చిట్ట చివరి శ్లోకం. ఏం చెప్తున్నారు, ఇది కూడా భగవంతుడే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, ఏవం బుద్ధేహ పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం అంటున్నారు. ఓ మహానుభావ, అంటే ఓ అర్జున, బుద్ధేహ పరం బుద్ధ్వా, ఈ విధంగా బుద్ధి కంటే పరమైనదిగా ఆత్మను తెలుసుకొని, సంభవ్య ఆత్మానం ఆత్మన,
నిన్ను నీవు ఆత్మ ద్వారా స్థిరపరచుకో. ఇలా కనుక స్థిరపరచుకుంటే నువ్వు కామరూపం శత్రువుని కామం అనేటువంటి శత్రువుని జయించడం మీకు తేలికైన పని అయిపోతుంది అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి మనం ఇలా తెలుసుకోవాలి. ఇదొక మార్గం, వేరే మార్గం చెప్పారు మనకి ఇప్పుడు. కాబట్టి మనల్ని ఆత్మలాగా అలాగే తెలుసుకోగలిగితే కామం అనేటువంటి శత్రువుని తేలిగ్గా మనం చంపవచ్చును అర్జున అంటున్నారు అక్కడ. అంటే మనకి ఒక దారిని కూడా చూపిస్తున్నారు. ఎక్కడ ఉంటుందో దాని స్నానం ఏంటి ఇవన్నీ చెప్పారు. అవన్నీ చెప్పి మనకి తర్వాత ఒక దారిని ఇలా నువ్వు బయటపడవచ్చు అనేటువంటి దారిని కూడా మనకు చూపిస్తున్నారు. కాబట్టి అంతిమ పరిష్కారం ఇక్కడే చెప్పేశారు ఆయన. ఎప్పుడైతే నువ్వు నేను కేవలం శరీరాన్ని కాదు, భావోద్వేగాలను కాదు, అనంతమైనటువంటి శక్తిని నేను అని మనల్ని మనం గుర్తించుకుంటామో అప్పుడు ఆ చిన్న కోరికలు కూడా నిన్నేం చేయలేవు. చిన్న చిన్న కోరికలు కానీ పెద్ద కోరికలు కానీ ఏవైనా ఏమి చేయలేవు. నీ స్వరూపంలో నీ రూపంలో నువ్వు నిలబడటమే నీకు విజయము, నువ్వేంటో నువ్వు గుర్తించుకోవటమే విజయము అని భగవంతుడు మనకి గొప్ప ధైర్యాన్ని ఇక్కడ బోధిస్తున్నారు. గొప్ప ధైర్యాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇన్నిసార్లు ఇంత రిపీటెడ్గా అవే శ్లోకాలను చెప్తూ భగవంతుడు ఎంత కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తున్నారంటే మనకి చూసారు కదా. ఇది ఒక సైకలాజికల్గా మనకి మెంటల్ మానసిక దృఢత్వం అంటామే అది మనలో నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలా కోరికల్ని అణిచివేయటం సరికాదు, వాటికంటే మీరు గొప్ప అని తెలుసుకోవటం సరైన మార్గము అని చెప్పి భగవంతుడు ఇక్కడ మనకి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు పైకి వెళ్ళటానికి. కాబట్టి ఇది మనం చేసేటువంటి ప్రయత్నం చేయాలి ఇలా. కాబట్టి ఇప్పుడు మనకి నాకు కోపం వస్తుంది అని మీకు అనిపిస్తుంది అనుకోండి, అప్పుడు ఏమనుకోవాలి, నేను కోపాన్ని చూస్తున్నాను. ఎందుకంటే మీరు ఆత్మ కదా, ఆత్మ రూపంలో నా శరీరంలో వచ్చేటువంటి కోపాన్ని నేను చూస్తున్నాను అని కనుక మీరు అనుకోగలిగితే, దాన్ని విడదీసి చూసుకోగలిగితే, ఎందుకంటే అప్పుడు ఆ కోపం ఎందుకు వస్తుందో దానికి కారణం అర్థమవుతుంది. అలా ఆ కోపాన్ని మనం అదుపులో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఇలా మనం చూసుకోవాలి ప్రతిదాన్ని. కాబట్టి మనం ఈ కర్మయోగం అనే దాంట్లో మనం చేసేటువంటి ప్రతి పనిలో మనకు ఎదురయ్యేటువంటి సవాళ్ళు అనేకం కూడా ఎలా మనం బయటపడవచ్చు, ఏవి మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి, ఏవి మనల్ని గట్టిగా పట్టుకుని ఉంచుతున్నాయి, ఏవి మనల్ని చెడు మార్గాన్ని తీసుకువెళ్తున్నాయి అనేటువంటిది భగవంతుడు ఇంత విశదీకరించి చెప్పారు. కాబట్టి మనలో జరిగే ప్రతి ఒక్కటి మనం ఆత్మజ్ఞానిలాగా చూస్తూ వాటిని అన్నిటి మీద పట్టు సాధించేటువంటి ప్రయత్నం చేయాలి. అలా గనక చేయగలిగితే మనకి ఎదురుండదు ముందుకు వెళ్ళటానికి. ఎటువంటి భయం మన జీవితంలో మనల్ని ఏవీ చేయలేదు, ఏ భయాన్ని కూడా మనం భయపడాల్సిన పని లేదు అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నారు. ఇలా 3వ అధ్యాయం మొత్తం కలిపి మనం తర్వాత ఒక వీడియోలో ఒక సమ్మరీలాగా కూడా చేద్దాం. అలా కూడా చేసి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇప్పుడు వరకు చెప్పింది ఇంత 3వ అధ్యాయం ఈ శ్లోకంతో పూర్తయింది. కాబట్టి కర్మయోగం పూర్తయింది మనకి. ఇది మీకు చాలా సులభంగా అర్థమైందని అనుకుంటా ఉన్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ముందు వీడియోలు కూడా మరొకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఏమైనా మీకు ప్రశ్నలు కనుక ఉంటే మన కామెంట్ రూపంలో కూడా పెట్టండి. ఇలా భగవద్గీతను కొత్త కోణంలో చెప్పడం మీ అందరికీ నచ్చిందని భావిస్తూ, ఇది కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి విషయాలు అనేక మందికి చేరే అవకాశం కల్పించండి. సర్వం కృష్ణాస్తమస్తు. నమస్కారం, మీ భీమ.